హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మొన్న శనివారం సాయంత్రం సంకష్టహర చవితి పూజ చేసుకున్నానమాట. ఆ పూజ వీడియో అన్నమాట ఇది. నాకు తీరిక లేక ఇప్పుడు పెడుతున్నాను. ఈ పూజని నేను మా పాప కలిసి చేసామండి. గణపతిని విఘ్నహర్త అంటారు. మనం చేసే సంకటనాశన పూజ వల్ల మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, జాప్యాలు, అడ్డంకులన్నీ తగ్గుతాయి. పిల్లల పరీక్షలైన, ఉద్యోగమైన, ఆరోగ్యమైన లేదా వివాహం కోసం సంబంధాలు చూస్తున్న ఏ విషయంలోనైనా మనకు భయం ఉంటే కనుక గణపతి పూజ మన మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ పూజ మనలో ఓ శాంతి, ఓ నమ్మకం కలిగిస్తుంది. మనము ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణపతిని పూజిస్తే దానిలో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం చేస్తున్నామన్నమాట. ముందు మా పాప చేత చేయించాను. పిల్లలకి పెద్దగా అలవాటు ఉండదు కదండి, ఎప్పుడో కానీ చేయరు వాళ్ళు. మనమైతే నిత్యం చేస్తుంటాం. మనకున్న అనుభవం వాళ్ళకి ఉండదు కనుక వాళ్ళు కరెక్ట్గా చేయలేరు. కానీ మనం పక్క నుండి ఇలా చెయ్యాలి అని చెప్తే పిల్లలు చక్కగా చేస్తారండి. పిల్లలకు ఇలాంటివి నేర్పించాలి. పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత చదువు, ఫోన్లు, ఒత్తిడిలో ఉండే ఈ కాలంలో భగవంతుడితో బంధాన్ని పెంచడం చాలా అవసరమండి పిల్లలకి. మనం ఏదైనా ఇలాంటి పూజలు, వ్రతాలు ఏమైనా చేసుకునేటప్పుడు పిల్లల చేత దీపాలు వెలిగించటం, పువ్వులు పెట్టమని చెప్పడం, మంత్రాలు చదివించడం, మంత్రాలకి అర్థాలు చెప్తూ పిల్లల్ని మనం చేసే పూజలో భాగస్వామ్యం చేయాలండి. పిల్లల్ని మనం పూజ చేసుకొని వాళ్ళంతటా వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు ఏ ఫోనో, ల్యాప్టాప్లో ఏవో పట్టుకుంటూ టైంపాస్ చేస్తారు. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదండి. మనం ఇలాంటి పూజల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే కనుక ప్రతి నెల సంకష్టహర చవితి వస్తుంది. ఏ తిథి తర్వాత ఏ తిథి వస్తుంది, ఆ తిథికి ఉండే ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటివన్నీ పిల్లలకి తెలుస్తాయి అన్నమాట అండి. తెలియజేసే బాధ్యత కూడా తల్లికి చాలా ఉంది. ఇక్కడ ఈసారి నేను ముడుపు కడతానమ్మా అని చెప్పింది అనమాట. అయితే నేను ముందే బియ్యం కొలిసి పక్కన పెట్టేసానులేండి, ఒక గ్లాసు పావు. ఆ బియ్యాన్ని మా పాప చేత ఇలాగా 3 దోశలు నిండుగా వేస్తే ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి కొంచెం కొంచెం అలా వేసాను అనమాట 3 సార్లకి. తర్వాత తనకి ఏమేం కావాలో ముందే ఇలా చెప్పి ఇలా వేయాలి అని చెప్తున్నాను అనమాట. అందులో 2 వక్కలు బియ్యంలో. తర్వాత ఒక 21 రూపాయి వేయమని చెప్పానండి. తర్వాత ఎండు ఖర్జూరాలు 2 వేయాలి. నా దగ్గర ఇంకా అయిపోయిందనమాట. ఆ ఒక్కటే ఉంది నైవేద్యంలాగా, ఆ ఒక్కటే పెట్టాను. ఇంకేమీ ముడుపులో వేయకూడదండి. ఇలాంటివి కూడా పిల్లలకి తెలియజేయాలండి. రేపు పొద్దున్న వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చేటప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడానికి మాకు దేవుడు ఉన్నాడు, ఆ గణపతి పూజ చేసుకుంటాను, ఈ ముడుపు కట్టుకుంటాననే నమ్మకంతో ముందుకు వెళ్తారు. లేదు అనుకుంటే ధైర్యం చెప్పేవాళ్ళు లేక పిల్లలు డీలా పడిపోతారు. ఈ పూజలు, ఈ ముడుపులు ఏంటంటే అండి మనకి ఒక ధైర్యాన్ని ఇస్తాయి. ఈ ముడుపు ఒక నమ్మకం అండి. మనం ఏదైనా కోరుకుంటే భగవంతుడు తీరుస్తాడు అనే నమ్మకం. ఆ నమ్మకంతో మనం చేసే ఆ పని అంటే మనలో ఏదో బలమైన కోరుకుంటేనే ముడుపు కడతాం. ఆ దిశగా మనం అడుగులు కూడా వేస్తామండి. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటున్నాం, ఒక ఇల్లులే కడదాము అనుకున్నాం అనుకోండి. స్వామి మాకు ఆ ఇల్లు కట్టుకోవాలి, లేదా ఒక పెళ్ళి చెయ్యాలి అని ఒక ముడుపు కట్టుకున్నాం అనుకోండి. దానికి ముడుపు కట్టిన తర్వాత దాని దిశగా మనం ప్రయత్నాలు చేస్తాం. తద్వారా మనం విజయం సాధిస్తాం. ఇలాంటి ముడుపులు కట్టడం వలన మనలోని ఆ ప్రేరణ శక్తి పెరుగుతుందండి. మనం చేస్తాం ఆ పని తప్పకుండా. అటువైపు మన మనసు లగ్నమై ఉంటుంది చెయ్యాలి అని చెప్పేసి. తద్వారా మనం తప్పకుండా చేస్తాము, విజయం సాధిస్తాము ఆ వినాయకుడు ఆశీస్సులతో. కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆడపిల్లలకి మనం ఇలాంటి పూజల్లో అట్లలో ఇన్వాల్వ్ చేయిస్తేనండి రేపు వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ ఇల్లు అయిన తర్వాత వాళ్ళు రేపు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. మనం చూపించే మార్గమే వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. మా అమ్మ ఇలా చేసేది, మా అమ్మ ఇలా చెప్పింది అని గుర్తు చేసుకుంటూ ఆ పూజను చేస్తారండి. ఆడపిల్లలకి మనము కట్న కానుకలు అవి ఇవ్వకపోవడం అనేది మన స్తోమత బట్టి ఉంటుంది. కానీ
ఇలాంటి సాంప్రదాయాలు నేర్పించడం మాత్రం మనం ఇచ్చే పెద్ద ఆస్తి, పెద్ద కట్న కానుకలండి. పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి. అవి తల్లిగా మన బాధ్యత. ఈ రోజుల్లో అయితే చాలా దారుణంగా ఉంటున్నారండి పిల్లలు అసలు. అయితే తల్లులు మాట వినని పిల్లలు కూడా ఉంటారండి. చాలా వరకు పిల్లలు అసలు తల్లుల మాట అసలు పట్టించుకోరు, వినరనమాట. ఏదైనా ఒక పూజ అన్నా ఏదైనా చేద్దామని పక్కన కూర్చోబెట్టుకోవాలని చాలామంది తల్లులకు ఉంటుంది. కానీ చాలామంది పిల్లలు వినడం లేదండి. ఎంతసేపు ఆ ఫోన్లు, ఆ ల్యాప్టాప్లు, ఆ రీల్స్ చూసుకోవటం, ఇదే తప్ప ఎలాంటి పనుల్లో నిమగ్నం అవుతామో, మా అమ్మకు సాయం చేస్తామనే పిల్లలు ఎక్కువ మంది లేరని సంగతి నాకు తెలుసండి. కాకపోతే తల్లిగా మనం దగ్గర కూర్చోబెట్టుకొని మనం చెప్పే పద్ధతిలో చెప్తే పిల్లలు వింటారని కూడా నేను అనుకుంటున్నానండి. పిల్లలకు తల్లే మొదటి గురువు. మనం ఎలా అయితే ఇంట్లో ఉంటామో వాళ్ళు మనల్ని చూసి నేర్చుకొని వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. అందుకే ముందు మనల్ని మనము సరిదిద్దుకోవాలి. ఇక్కడ అష్టోత్తర శతనామావళి గరికతో చేసుకున్నామండి. నేను చదువుతుంటే మా పాప అలా గరికి వేస్తూ పూజ చేసిందనమాట. నేను మధ్య మధ్యలో ఎర్రని అక్షితాలు కలుపుతాం కదండి, ఎర్రని అక్షితాలతో మధ్య మధ్యలో నేను కూడా కొన్ని మంత్రాలకి చదివానమాట. తను మాత్రం నేను అలాగ చదువుతుంటే 108 మంత్రాలు అలాగా గరికి ఇలాగ వెయ్యమ్మా అంటే అలా వేసింది. దేవుని దయ వల్ల గరికి మాత్రం పుష్కలంగా దొరుకుతుందండి. అది కూడా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఇక అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఇక్కడ సంకటనాశన గణేశ స్తోత్రం చదువుతున్నామండి. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాస్ము స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాశ్రమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశిం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠే నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రోన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం. అలా 3 సార్లు చదివామండి. ఒక్కొక్కసారి చదివినప్పుడు ఒక్కొక్కరుగా అలా పువ్వులు వేసుకుంటూ చదివామన్నమాట. చాలా చక్కగా అయిందండి పూజ. చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి పూజలు మానసికంగా కూడా మనల్ని చాలా దృఢంగా చేస్తాయండి. ఇంకా అన్నీ అయిన తర్వాత వినాయకుడికి ఎన్ని పెట్టినా కూడా చిన్న బెల్లం ముక్క పెడితే సంతోషిస్తాడని చెప్తారు. అందుకని నేను ఇంకా పెద్దగా ప్రసాదాలు అయితే ఏమీ చేయలేదండి. పళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, తర్వాత బెల్లం మొక్కతో చక్కగా పూజనైతే ముగించేశాను. శనివారం సాయంత్రం అండి. ఈ పూజ చంద్రోదయం ప్రామాణికంగా చేస్తారు కదా, శనివారం సాయంత్రంకి ఉండనమాట. అందుకని చెప్పేసి ఇంక శనివారం సాయంత్రం చేసాము ఈ పూజని. కానీ చక్కగా అయిందండి, ప్రశాంతంగా చేసుకున్నాము. ఇంకా పూజ అంతా అయిన తర్వాత చక్కగా మంగళహారతి అయితే ఇచ్చుకున్నాను స్వామివారికి. ఉదయం పూజ కన్నాను సాయంత్రం పూజ మాత్రం చాలా హాయిగా అవుతుందండి. ఉదయం పూజ అంటే డే అంతా బోల్డ్ పనులు ఉంటాయి, అన్నీ చెయ్యాలి, ఆ హడావుడిలో ఉంటాం. సాయంత్రం అనుకోండి అన్ని పనులు చేసేసి చక్కగా పూజలో కూర్చుంటాం. ఇక ముందు రోజు శనివారం ఆ పూజ అయిపోయింది కదండి, ఇంకా అలాగే విఘ్నేశ్వరుడిని అలాగే ఉంచి ఇంకా ఆదివారం అనమాట ఇది. చక్కగా అన్నీ తీసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఆ దీపాలండి అసలు వేకోజాము 4 గంటల వరకు వెలిగాయంటే నమ్ముతారండి, నిండా ఆయిల్ పోసిస్తే. చాలా బాగుందనమాట. నేను మధ్యలో ఒకసారి లెగిసి ఇలా చూసినప్పటికీ ఇంకా దీపాలు వెలుగుతున్నాయి. చాలా ఆనందం అనిపించింది. ఆ వీడియోనే మీకు ఫస్ట్ ఎంట్రన్స్లో పెట్టాను చూడండి, అదే చీకట్లోని. చాలా బాగుందండి. తర్వాత ఇంకా ముడుపుని ఏంటంటే ఒక మంచి రోజు, నాన్ వెజ్ తినని రోజు ముడుపుని పరమాన్నం కానీ లేదా ఉండ్రాలు కానీ చేసి నైవేద్యంగా పెట్టి తినేస్తామన్నమాట. నాన్ వెజ్ వండకపోయిన రోజు మాత్రమే ఆ ముడుపుని వండుకోవాలి. ఇంకా పువ్వులు అన్నీ తీసేసానండి, ఇవన్నీ మొక్కల్లో వేసేస్తాను.
ఆ తర్వాత రోజు సంకష్టహర చవితి పూజ తర్వాత రోజు అనమాట. తర్వాత ఆదివారం కూడా మధ్యాహ్నం వరకు ఎప్పటి వరకు ఉందండి చవితి. మళ్ళీ ఒకసారి ఆదివారం కూడా శనివారం సాయంత్రము పూజ మంచిగా చేసుకున్నాను. ఆదివారం కూడా పొద్దున్నే ఇంకా పూజ గదిలో పెట్టేసి పార్వతీ పరమేశ్వరుల దగ్గర అయ్యవారిని పెట్టి మళ్ళీ గరికిని కూడా మళ్ళీ తీసుకొచ్చి ఈసారి అష్టోత్తరాలు కాకుండా 21 నామాలు ఉంటాయి చూడండి, ఏకవింశతి నామాలు. ఆ నామాలతో పాటు నేనే పూజ చేశానండి చక్కగాను. ఇంకా శనివారం కూడా చేసుకున్నాను 2 సార్లు. ఇలాగ ఈసారి సంకష్టహర చవితి పూజ చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా స్వామివారికి ఏం లేకపోయినా ఒక బెల్లం మొక్క పెడితే చాలు కదండి. బెల్లం అయితే స్వామివారికి సమర్పించేశాను. ఇలాగా నా సంకష్టహర చవితి పూజ 2 రోజులు 2 పూటలు చేసుకున్నానండి చక్కగాను. నాకెందుకో ఈ పూజ అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడున్నా ఈ పూజ టైంకి ఇంటికి వచ్చేయాలి, చేసేయాలి అని అనిపిస్తుంది. ఇంకా చక్కగా స్వామివారికి పూల హారతిని అయితే సమర్పించాను. కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నట్టుంది, గబగబా తిప్పేస్తాను అనమాట. చక్కగా పూజ అయిందండి. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.